దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం చదువుకుందాం. మొదటి కీర్తన 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఈరోజు మనము తీసుకుంటున్నటువంటి బైబిల్లోని బంగారు మాట, ఎక్కడ కూర్చోవాలి అనే మాటని మనం తీసుకుంటాము. ఎందుకంటే చాలాసార్లు మనం కూర్చుంటూనే ఉంటాము, వింటూనే ఉంటాము. అయితే కూడా వాక్యం ఒక మాట చెప్తున్నది, అపహాసకులు కూర్చుండు చోట నీవు కూర్చోకూడదు. నేను ఎక్కడ కూర్చోవాలనేది బైబిల్లో నుండి తీసుకొని చూద్దాం. ఎందుకంటే బైబిల్లోని బంగారు మాటలు మన జీవితానికి బాట వంటివి కనుక బైబిల్లోని బంగారు మాటని చూద్దాం. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అనే పదం మనం ఆలోచించినట్లయితే చాలాసార్లు కూర్చుంటాం, మనకు తెలియక ఎక్కడో ఒక చోట కూర్చుంటాం. మనం ఒక్కరమే ఉన్నామని ఇంకొకరు వస్తారు, అక్కడ ఒక 10 మంది యాడ్ అవ్వచ్చు. ఆ తర్వాత ఎవరో ఒకరు ఒక మాటను విసిరారనుకోండి, దాని గురించి అక్కడ అపహాస్యం కలిగించు మాట, ఆ మాటకి నేను నవ్వుతాం కూర్చున్నప్పుడు. అక్కడ అపహాస్యం చేయ వారిలో ఒకరిగా ఎంచబడతాం. అందుగురించే అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అలా కూర్చున్న వాళ్ళు ఎవరి గురించి మాట్లాడతారంటే, దారిని ఎవరు వెళ్తూ వస్తూ ఉంటే వారి గురించే సంభాషణ ఉంటుంది, వారి గురించే ఒక మాట విసిరేస్తారు. దాంట్లో అందరం నవ్వుతాం. కనుకనే ఆ కూర్చుండు చోటనే కూర్చోక అనగా జాగ్రత్తగా మనం ఎక్కడ కూర్చుంటున్నామో, ఎక్కడ ఉంటున్నామో అనే విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో నీవు ఎక్కడ కూర్చుంటున్నావు, ఏమి వింటున్నావు, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చొని అపహాస్యము చేయి వారిలో ఒకరి అవుతున్నావా అనేసి మనకి ఈరోజు వాక్యము బైబిల్లోని బంగారు మాట. అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకూడదు అంటే ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవద్దు అనేది కూడా మనం చూద్దాం. ఆది కాండంలోకి వెళ్దాం. ఆది కాండము 19వ అధ్యాయము 1వ వచనం. ఆది కాండము 19వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. ఆ కాలమందు 2 దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, మంచి భక్తుడై దేవదూతల్ని గమనించాడు. చాలామంది ఉండొచ్చు. ఎక్కడ కూర్చున్నాడు అని అంటే సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉన్నాడు. చాలామంది ఉండొచ్చు. కానీ లోతు మాత్రము దేవదూతలను గమనించి వారిని చూసి లేచి సాష్టాంగ నమస్కారం చేసినట్లు చూస్తున్నాం. అనగా లోతు అక్కడ గవిని యొద్ద కూర్చోకూడని చోటున కూర్చున్నాడు. లోతు కొరకే వస్తున్నారు వారు. లోతు గుర్తుపట్టాడు, లేచాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. అపహాసకులు కూర్చుండు చోట కూర్చొని ఉంటాడు. ఆయనను లేపడానికి, ఆయనను అక్కడి నుండి పాపుల మార్గం నుండి బయటకు తీసుకురావడానికి, అపహాసకులు కూర్చుండు చోట నుండి వెలుపలికి తీసుకురావడానికి దేవుని చేత దూతలు పంపబడినారు. వారిని చూడగానే గడగడ వణికాడు కావచ్చు. లేచి సాష్టాంగపడి ఆ గవిని యొద్ద ఎంతో మంది ఉంటారు. కానీ లోతు మాత్రం సాష్టాంగ నమస్కారం చేసినట్లు మనం చూస్తాం. అంటే అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకూడదు. గవిని యొద్ద చాలా మంది ఉంటారు. నేను కూడా పొరపాటున అక్కడ 10 నిమిషాలు నిలబడితే చాలు అపహాస్యం చేయవారు మనకు అనేకులు కనపడతారు. కాబట్టి క్రైస్తవ జీవితం అపహాస్యం చేయి వారి ఎదుట కూర్చోకుండా ఉండటం చాలా శ్రేయస్కరమని దేవుని వాక్యము మనకు బోధిస్తున్నది. ఈరోజు నేను మాట్లాడుకుంటున్నాం. ఎందు గురించి అనంటే, దేవుని ప్రియ బిడ్డలముగా అపహాస్యకుల మధ్య కూర్చోకుండా ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలాగే చూస్తే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఎక్కడ కూర్చోవాలి మనం అదే చూస్తున్నాము. 18వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడనైనా నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దావీదు గారు ఒక వర్తమానం విని నాతాను
ప్రవక్త చేత వర్తమానము విని మరి దావీదును ఏ రీతిగానైతే దేవుడు కాపాడుతున్నాడో, తొట్రి పడకుండా, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకుండా ఆయన అభిషేకము పొందిన వ్యక్తిగా, ఒక రాజుగా దేవుడు చూస్తూ మరి నాతాను ప్రవక్త వెళ్ళి హెచ్చరించాడు. హెచ్చరించిన వెంటనే తప్పుగా తీసుకోలేదు. హెచ్చరికను తను మనసారా తీసుకొని ఎవ్వరితో మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళాడు అనంటే దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చున్నాడు. దేవాతి దేవుని సన్నిధిని కూర్చున్నాడు. కష్టం వచ్చిందా దేవుని సన్నిధిని వెతికాడు. సంతోషం కలిగిందా దేవుని సన్నిధిని వెతికాడు. అక్కడ కూర్చొని ఎంత తగ్గింపు స్వభావంతో మాట్లాడుకుంటున్నాడు అనంటే ఒకసారి మనం చూద్దాం. యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా. దేవాతి దేవునికి పేర్లు, బిరుదులు ఆయనకి ఇష్టం వచ్చిన రీతిగా దేవుణ్ణి పిలుచుకుంటున్నాడు. నా ప్రభువా, నా దేవా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా. ఎంతగానో నన్ను హెచ్చిస్తున్నావు. నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది. నీవు నన్ను గొప్పగా హెచ్చించావు, నన్ను సరిచేస్తున్నావు, నాకు హెచ్చరికలు పంపించావు అని అన్నీ కూడా దేవుని సన్నిధానంలో కూర్చున్న దావీదును చూస్తున్నాం. లోతు అయితే గవిని వద్ద కూర్చున్నాడు. అందుకే మనకు బైబిల్లో అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అని మనం చూసాం. మనం ఎక్కడ కూర్చోవాలి అనేది చూస్తే దావీదైతే వెళ్ళి యెహోవా సన్నిధిని కూర్చున్నట్టుగా మనము చూస్తుంటున్నాం. మరి నా జీవితంలో ఎక్కడ కూర్చుంటున్నాం? దేవుని సన్నిధిని వెతకాలి. కష్టం వచ్చిందా దేవుని సన్నిధిని, అనగా సన్నిధి తలుపులేసి ఉంటాయండి, ఆ చర్చికి వెళ్ళలేము, సండే మాత్రమే వెళ్తాము అనే సాకులు కాదు. కానీ దేవుని సన్నిధి అనంటే నీవెక్కడ కూర్చుంటే అక్కడ, నీవెక్కడ నిల్చుంటే అక్కడ, నీవెప్పుడు దేవుణ్ణి పిలిస్తే అప్పుడు పలికే దేవుడుగా నాకున్నాడు. కనుక ఆయనను ఎప్పుడు స్మరిస్తామో ఆయన నీతో నాతో ఉంటాడు, నీతో నాతో ముచ్చటిస్తాడు, నీతో నాతో మనం పెట్టే మనవిని అంగీకరిస్తాడు. దావీదు పరుగున వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని మనవి చేస్తున్నాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. అనగా తనను గురించి తను తగ్గించుకుంటూ మాట్లాడుతున్నాడు, తన కుటుంబం గురించి కూడా మాట్లాడుతున్నాడు. కానీ దావీదును దేవుడు కోరుకున్నాడు. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, తను చేసిన ప్రతి దానిని జ్ఞాపకం చేసుకొని, మరి దేవుడు హెచ్చించిన దానిని జ్ఞాపకం చేసుకొని, దేవా ఇంతగా నువ్వు నన్ను హెచ్చించావయ్యా, నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది అని చెప్తూ ఇంకా ఏమంటున్నాడంటే, ఎంత హెచ్చుగా చేసినదంతా నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడనైనా నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. దావీదు సంతానం గురించి చెప్పినప్పుడు, నేనే రాజుగా ఉన్నాను, నన్నే ఒక అడవిలో నుండి గొర్రెల కాపరి నుండి తీసుకొచ్చి హెచ్చించావు, ఇప్పుడు నా సంతానాన్ని కూడా నీవు అధికంగా వృద్ధి చేస్తానని చెప్తున్నావు అని, నేను ఎంతటి వాడనయ్యా, నా కుటుంబం ఏపాటిది, నీ దగ్గర నేను తల ఎత్తుకునే యోగ్యత కూడా లేదు అని దీనాతి దీనంగా దేవుని సన్నిధానంలో కూర్చున్నాడు. కనుక ఈరోజు నీవు నేను బైబిల్లోని బంగారు మాటగా దేవుని సన్నిధానాన్ని వెతకాలి, దేవుని వాక్కులను వెతకాలి. దేవుని సజీవ గ్రంథము మన చేతిలో ఉన్నప్పుడు ఒక్క మాట నీ హృదయంలో భద్రపరచుకోవాలి. అప్పుడే దేవుని సన్నిధిని వెతికిన వారంగా, దేవుని దగ్గర కూర్చున్న వారంగా నీవు నేను ఉంటామని దైవ వాక్కు తెలియచేయుచున్నది. కనుక నీవు నేను తప్పిపోకుండా ఉండడానికి మరలా మనకి చాలా వాక్యాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి. అయినప్పటికీ కూడా కొన్ని తీసుకొని మనం చూద్దాం. లూకాసు వార్తలో చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 55వ వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 55వ వచనం. అంతట కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్య కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతనిని తేరి చూచి వీడును అతనితో ఉండెనని చెప్పెను. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు శ్రమల కాలం గురించి ఇక్కడ ఉంటుంది. అయితే పేతురు అక్కడ ఆ నడుముంగిట మంట వేసుకొని చలి కాసుకుంటున్న ఆ మంట దగ్గర కూర్చున్న వారందరిలో పేతురు వెళ్ళి కూర్చున్నాడు. పేతురుకు ఒక ఆశ, నా ప్రభువుని ఏం చేస్తారో వీరిని చూడాలి, ఎక్కడ ఉండి చూడాలి, వెనుక ఎక్కడో ఉంటే గుర్తుపడతారేమో అని నడుముంగిట మంట వేసుకున్న వారి మధ్యలో వెళ్ళి కూర్చున్నాడు.
అయినను కూడా దేవుణ్ణి చూడాలని ఆశ, ఆయనకు జరుగుతున్న శ్రమలేంటి నేను తెలుసుకోవాలి, దేవుణ్ణి ఎలా విడిచిపెట్టాను అనే ఒక భయం ఉంది, ఆశ కలిగి ఉన్నాడు. కనుక వారి మధ్యలో వెళ్ళి కూర్చున్నాడు. నడుముంగిట మంట వేసుకున్న వారి మధ్యలో కూర్చుండినప్పుడు పేతురు కూడా వెళ్ళి వారి మధ్య కూర్చుండాను. అప్పుడు ఒక చిన్నది గుర్తుపట్టిందండి, పేతురుని గుర్తుపట్టింది. ఈ పేతురును చూడగానే ఆ చిన్నదానికి అనిపించవచ్చు, ఈ పేతురు మన దగ్గర ఎందుకు కూర్చున్నాడు, ప్రభుతో ఉండేవాడు కదా, ఆయన వెనుక తిరిగేవాడు కదా, ఆయనను నమ్మేవాడు కదా, ఆయనను గురించి చెప్పేవాడు కదా, ఇక్కడ కూర్చున్నాడు అని ఆ చిన్నది అనుకొని ఉండొచ్చు. వెంటనే ఆ చిన్నది ఏమంటున్నదో మనం ఇక్కడ చదవచ్చు. మంట కూర్చుండినప్పుడు పేతురు వారి మధ్య కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతనిని తేరి చూస్తుంది. ఇతనేనా కాదా? ఆ మంటలో మాత్రమే, ఆ వెలుగులో మాత్రమే కొంచెం పేతురు కనబడుతున్నాడు, కానీ ఆ చిన్నది ఖచ్చితంగా చూసింది. ఆ చిన్న పాప చూసి ఏమంటున్నదంటే, తేరి చూస్తున్నది, ఆయనేనా కాదా, నేను మాట్లాడే మాట తప్పు అవుతుందేమో అనుకొని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండేనని చెప్పాను. అయితే లోకానుసారంగా పేతురు భయపడ్డాడు. అమ్మాయి నేను లేను అని, నేను అతన్ని ఎరగను అని బొంకుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. కనుక మన జీవితాలలో అపహాసకులు కూర్చుండు చోట కూర్చుంటే ఎవరో ఒకరు మనల్ని వ్రేలెత్తి చూపేవారు ఉంటారు. నీవు నేను సరి చేసుకోవడానికే పేతురుని చిన్నది హెచ్చరించింది. ఆయన లేచి అవును అని ఒక మాట చెప్పలేదు, కానీ అమ్మాయి నేను అతన్ని ఎరగను అన్నాడు. ఆయన కూర్చున్నదే ఎందుకోసం? యేసు ప్రభుకి ఏమవుతుందో చూడ్డానికే కూర్చున్నాడు. కానీ నిజం బయటకు వచ్చేసరికి నేను ఎరగను అన్నాడు, బొంకాడు, తప్పిపోయాడు. అందుకే మనం అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకూడదు. ఈరోజు బైబిల్లోని బంగారు మాట కూడా, నీవు నేను ఎక్కడ కూర్చుంటున్నాం, మనం ఎక్కడ ఉండాలి, అది జాగ్రత్తగా చూసుకోవాలి. పొరపాటున కూడా ఏ ఒక్క చోట నేను కూర్చున్నా కూడా నిన్ను నన్ను గుర్తించే వాళ్ళు అనేకులు ఉంటారు. ఎందుకంటే నువ్వు క్రైస్తవ బిడ్డవు, క్రైస్తవ కుమారునివి, క్రైస్తవ అడుగు బాటల్లో నడుస్తున్నావు. కనుక మనల్ని గుర్తించేవారు అనేకులు ఉంటారు. కనుక నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత. మనం అలాగే లూకా సువార్త 2:46 చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 46వ వచనం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఎవరు చూశారు అని మనం గమనిస్తే, ఇక్కడ యెరూషలేము దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు 12 ఏళ్ల ప్రాయములో తన తల్లిదండ్రులతో పాటు ఏటేటా వచ్చేవారు. అక్కడికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ కూర్చున్నాడు అనంటే బోధకుల మధ్య కూర్చున్నాడు. 12 ఏళ్ల వయసు కలవాడు. ఆయనకు ఈ పరిశుద్ధ గ్రంథము ధర్మశాస్త్రం అంతా కూడా నోటికి ధారాళంగా చెప్పగలిగిన వాడు. కానీ వయసు బట్టి లేదా మానవ మాత్రుడిగా జన్మించాడు కాబట్టి బోధకుల మధ్య కూర్చున్నాడు. ఆ బోధకులు ఏమైనా తప్పు చేస్తే కూడా చెప్పొచ్చు, అదంతా రాసి లేదు. కానీ బోధకుల మధ్య కూర్చోండి శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. అంటే అపహాసకులు కూర్చుండే చోట కూర్చోలేదు, కానీ బోధకుల మధ్య కూర్చున్నాడు, దేవుని సన్నిధిలో కూర్చున్నట్టుగా చూస్తున్నాం. దావీదును చూసినట్లయితే దావీదు తన సంతానములో ఒకరిని అభివృద్ధి పరుస్తాను, రాజుగా నియమిస్తానని దేవుడు సెలవిచ్చిన మాటను వినిన వెంటనే పరుగున ఆయన దేవుని అది సంతోషమైన శుభవార్త. కానీ ఎవరితో పంచుకున్నాడు అనంటే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నేను అంతటి వాడనా, నేను అంత గొప్ప వాడనా, నా కుటుంబం ఏ పాటిది, నేనే పాటి వాడను అని దేవుని సన్నిధానంలో మొరపెట్టినట్టు మనవి చేసినట్టు చూస్తున్నాం. మరి ప్రభు యేసుక్రీస్తు కూడా ఎక్కడున్నాడు? 12 ఏళ్ల ప్రాయం, చిన్న పిల్లవాడుగా ఉన్నప్పటి నుండే ఒక పెద్ద తలంపులు కలిగి, పెద్ద ఆశయాలు కలిగి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన కుమారుడు. కనుక బోధకుల మధ్య కూర్చొని ఆలకిస్తూ ప్రశ్నలు అడుగుచున్నాడట, ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడట. కానీ వారెవ్వరూ గుర్తుపట్టలేదు. ఆ సమయంలో తల్లిదండ్రులు వచ్చి ప్రభువును నా కుమారుడు అని వారు తీసుకుంటారు. అనగా నీవు నేను ఎక్కడ కూర్చోవాలో అర్థమై ఉంటుంది. అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకూడదు. పేతురు అపహాసకులు కూర్చుండు చోట కూర్చున్నాడు. నీవు క్రైస్తవుడు అని గుర్తించారు. కనుక క్రైస్తవులారా జాగ్రత్త అని మనకి హెచ్చరిక. ఈరోజు దేవుని ప్రియబిడ్డనని చెప్పుకుంటూ అపహాసకుల మధ్య కూర్చుంటే తప్పకుండా నేను నన్ను గుర్తించే వారిని కూడా దేవుడు ఆ గుంపులో నుండే లేపుతాడు.
కనుక బహు జాగ్రత్తగా ఉంటూ దావీదు ఎలాగైతే దేవుని సన్నిధానంలో కూర్చున్నాడో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే బోధకుల మధ్య కూర్చున్నాడో, నీవు నేను కూడా అలా కూర్చొని దేవుని మాటలు ఆలకిస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనందరికీ కలుగును గాక. ఆమేన్.